హాయ్, నేను విద్యను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది ఆలోచన విధానంలో లోపాలు చూపడానికి ఇక్కడ నేను కొన్ని పదాలు వాడాను. డబ్బు అన్ని సమస్యలను పోగొడుతుంది లేదా తెచ్చిపెడుతుంది అనడంలో పెద్ద తప్పు ఉంది. ఈ మధ్య తొందరగా ధనవంతులుగా మారడం ఎలా అని నన్ను అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు నేను కొంచెం గాబరా పడుతుంటాను. ముందు వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చెప్పడం అని. కొంతమంది అంటున్నారు, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అంటారు. కానీ డబ్బు ఎక్కువ సంపాదించినంత మాత్రాన మీ అప్పులు తీరిపోయి మీ సమస్య పరిష్కారం కాదు. నిజం ఏంటంటే అప్పు సమస్య మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే వారసత్వంగా ఎవరికైనా ఆస్తి వచ్చినా లేదా లాటరీలో లక్షలు తమ చేతికి చేరినా అది వచ్చిన దారి వెంటే త్వరలోనే వెళ్ళిపోతుంది. వాళ్ళు మళ్ళీ మొదటికే వస్తారు. వాళ్ళ ఆర్థిక స్థితి ముందు ఉన్న దానికంటే ఘోరంగా తయారవుతుంది. మీ బుర్రలోని ఆలోచనలు డబ్బులు రాగానే ఖర్చు చేయాలి అనేలా ఉంటే మాత్రం మీకు ఎంత రాబడి వచ్చినా ఖర్చులు దానికి సమానంగా అయితే తయారవుతాయి. నాకు సామెత తెలుసు, మూర్ఖుడు వాడి చేతిలో డబ్బు ఒకచోట చేరితే అక్కడ ఒక బ్రహ్మాండమైన పార్టీ జరుగుతుంది అంట. మీకు కావాల్సింది పార్టీలు, పేరుకుపోతున్న అప్పులు కాదు. ఎక్కడైనా పావులు కదపగల పంచదార కన్నా తీయనైన డబ్బుకు ఉన్న శక్తి. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ.